వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ఎండు మెత్తళ్ళు మునక్కాడ కూర ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పెద్దది 1, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి 3 లేదా 4 వేసుకుని ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నటువంటి మునక్కాడ ముక్కలు ఇక్కడ నేను 1/2 కిలో తీసుకున్నాను. ఇవి కూడా వేసుకుని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు పెద్దవి 2, మీడియం సైజు అయితే 3 వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ నిండా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. వేసి 1 నిమిషం పాటు ఇది కారం అనేది బాగా పట్టేంత వరకు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మునక్కాడ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఎండు మెత్తళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవచ్చు. వేసి ఒకసారి కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని రసం తీసుకొని వేసుకోండి. ఈ ఎండు మెత్తళ్ళు చాలా చిన్నవి కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 5 నిమిషాలకెల్లా గ్రేవీ అనేది దగ్గరగా అయ్యి కూర అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వేడివేడిగా ఎంతో రుచికరమైన ఎండు మెత్తళ్ళు మునక్కాడ కూర రెడీ అయ్యింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.